చేయబోతున్నారు. ఏపీ మోడల్ స్కూల్ కనిగిరిలో డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలిగండ్ల ఎస్ఐ కృష్ణ పావని విద్యార్థులతో మాట్లాడుతూ డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల చదువు భవిష్యత్ నాశనం అవుతాయని హెచ్చరించారు. తోటి మిత్రుల ఒత్తిడికి లోనై చెడు అలవాట్లు అలవర్చుకుంటే జైలు శిక్షలతో పాటుగా జీవితకాల ప్రభావం ఉంటుందన్నారు. అసభ్య ప్రవర్తనపై ఫోక్సో వంటి కఠిన చట్టాలు వర్తిస్తాయని వివరించారు. ప్రధానోపాధ్యాయులు తులసి పద్మావతి క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఎస్ఎంసీ చైర్మన్ పండిటి మోహన్ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని ప్రశంసించారు. ప్రతి కుటుంబంలో పేరెంట్స్ తోనో పిల్లలతో ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటన్నిటికీ మీ ఇళ్ళలో ఎవరైనా చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా మేడం మా ఫ్యామిలీలో పలానా వాళ్ళు ఉన్నారు మాకు సపోర్ట్ అని చెప్పండి. ఒకరు ఇంకా ఇంతే ఉంటారా మీ జీవితాలు? కొంచెం మార్పు తెచ్చుకోవాలి, మా జనరేషన్ అన్నా బాగుపడాలి. లేదు మా అమ్మ మా నాన్నకి ఏం తెలియదు నేనన్నా చదువుకొని ఒక స్థాయిలో ఉండాలనుకున్న వాళ్ళ చేతులు అయితే గుడ్, వెరీ గుడ్. నిజమేనా? అందరూ సెటిల్ అవ్వాలన్నా లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఏం చేస్తున్నారు? స్కూల్ గురించి చాలా బ్యాడ్ 13-14 ఏళ్ళకి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకుంటే మీరు ఇప్పుడు మీ పేరెంట్స్ చదువుకోలేకే కదా మిమ్మల్ని చదివిస్తుంది, లేదా వాళ్ళతో పాటు పొలం పని తీసుకెళ్ళలేక కదా మంచి బట్టలు కొనిచ్చో లేదా మీకు కావాల్సింది తెచ్చిపెట్టి దేనికి మిమ్మల్ని చదివిస్తుంది? మనం ఏదో వాళ్ళని ఉద్ధరిస్తామని కాదు, మన కాళ్ళ మీద మనం నుంచొని ఒక స్థాయిలో నుంచుంటామని వాళ్ళ ఆశ అంతే. కానీ మీరేం చేస్తున్నారు? చిన్న చిన్న ఆనందాలు, ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా తిరుగుతున్నారు నేను ఎందుకు తిరగకూడదు, బైక్ రేసింగ్ ఫ్రెండ్స్. కానీ స్కూల్కి వచ్చే పిల్లలకి మినిమం తెలియదా హెయిర్ కటింగ్ చేసుకోవాలని, నీట్గా రావాలని. ఏమైనా ఇక్కడ ఆల్మోస్ట్ అందరు హెయిర్స్ ఎట్లా అంటే అట్లా పెంచుకుని ఉన్నారు. ఇంటర్మీడియట్ అమ్మా, మీరు ఇంటర్మీడియటా? మీకు ఒక డిసిప్లిన్ ఒక విధానం ఉండదా? స్కూల్లోనే మీరు ఇట్లా ఉన్నారంటే బయటకు వెళ్ళి బీటెక్లు అలా చేస్తే ఇంకే ఎలా వెళ్ళిపోతారు లైఫ్? కష్టపడి వ్యవసాయం చేయడమో వేలుదారి పనిలో, ఇందులో చాలా మంది ఫ్యామిలీ సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఏదో ఒక సమస్యతో ఉన్న పిల్లలే ఉంటారు కదా. మా ఇంట్లో సమస్య లేదు అన్న వాళ్ళ చేతులు అయితే ప్రతి కుటుంబంలో పేరెంట్స్ తోనో పిల్లలతోనో ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటన్నిటికీ మీ ఇళ్ళలో ఎవరైనా చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా మేడం మా ఫ్యామిలీలో పలానా వాళ్ళు ఉన్నారు మాకు సపోర్ట్ అని చెప్పండి. ఒకరు ఇంకా ఇంతే ఉంటారా మీ జీవితాలు? కొంచెం మార్పు తెచ్చుకోవాలి, మా జనరేషన్ అన్నా బాగుపడాలి. లేదు మా అమ్మ మా నాన్నకి ఏం తెలియదు నేనన్నా చదువుకొని ఒక స్థాయిలో ఉండాలనుకున్న వాళ్ళ చేతులు అయితే గుడ్, వెరీ గుడ్. నిజమేనా? అందరూ